పీకేస్తున్నా చూడు వస్తానే ఉంది అంతని చూడండి. ఆకుకూర అంతా తీసేసి ఈ మట్టి కూర తీసేసి ఈ మట్టి అంతా వేరే దానికి తీసేస్తాం ఫ్రెండ్స్. ఈ కుండీ పోయింది, వేరే కుండీ తయారు చేసుకుంటాం. చూడండి మన మట్టి ఎంత మెత్తగా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది కూడా పీకేస్తా, ఇవన్నీ ఈ కుండీకి పెట్టేస్తా ఫ్రెండ్స్. ఇట్లా తీసేస్తా మట్టి. కొంచెం మట్టి వేసుకొని, ఇవన్నీ వద్దు ఫ్రెండ్స్, చాలా ఎక్కువైపోయాయి. అంతా దీనికి వేసేస్తా. చూడండి ఇట్లా ఎంత లావుని బలిచిపోయాయి చూడండి. అయిపోయిందా? చూసారు కదా, ఇట్లా తీసేస్తాను. ఇవి కూడా తీసేస్తాను, ముదిరిపోయింది. ఇవన్నీ ఫ్రెండ్స్. దీంట్లో చిక్కుడు చెట్టు వచ్చింది. ఆ చిక్కుడు చెట్టు వస్తే చాలు. చిరుకూర అంతా ఎక్కువైపోయింది, తీసేస్తున్నాను. ఇంకా ఉంది కొంచెం కుండీల్లో, తీసేసేసి ఏరే చెట్లు గుచ్చుకుంటాం దీంట్లో. చూడండి ఇట్లా ఎఫెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ఉంది రాని ఫ్రెండ్స్, మనకు కలిసి వస్తుంది. ఆకంతా ఒక దానికి వేసేసి ఇట్లా తీసేస్తున్నాం. తీసి కుండీలకి వేసేస్తా ఫ్రెండ్స్. చూడండి ఎందుకు ఇవన్నీ తినేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు. కొంచెం పోస్తే చాలు ఫ్రెండ్స్, తొట్టెలు నిండా వచ్చేస్తుంది. మనం దీనికి మట్టి ఎత్తేస్తాం ఇప్పుడు. చూసారు కదా, ఇట్లా అన్నీ తీసేసి ఈ కుండీల్లో యాకంతా తీసేస్తాం. తీసేసాను. తీసేసి ఫ్రెండ్స్ దీనికేసి కొంచెం మట్టి పోసేస్తా. దీంట్లో మళ్ళీ మనకి ఎరువు అవుతుంది. చూడండి, తినలేకపోతే అంతే కదా ఫ్రెండ్స్, వేస్ట్ కాకుండా మళ్ళీ మనకి ఎరువులాగా తయారవుతుంది. ఇట్లా చేసుకుంటే మనకి మట్టి బయట తెచ్చుకోవాల, ఇదే అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఇంకో దేవుడు కూడా ఉంది, పీకేస్తారండి. ఇదంతా పీకేస్తా. చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా నేను చేసే విధానం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.